నమస్తే, నేను మీ సతీష్. ఐసీపీ మహిళా నాయకురాలు, అలాగే మాజీ మంత్రి రోజా కన్నీటి పర్యంతం మరి నిన్న సాక్షి డిబేట్లో కూర్చుని తనను ఏదైతే కనుక నగిరి ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అవమానించినటువంటి తీరు మరి తనను ఎంతో బాధించింది అని చెప్పి ఈ రోజున మరి రోజాకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే సాక్షి మీడియాలో కూడా గాలి భానుప్రకాష్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా కొన్ని డిమాండ్లు సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అసలు రోజా మరి గతంలో ఆమె నోరు అదుపులో పెట్టుకుని ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి రోజా కన్నీటి పర్యంతం అనేటువంటి ఎపిసోడ్ ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏదో గాలి భానుప్రకాష్ మరి నగిరి ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన గురించి ఈవిడ గతంలో ఒక 4-5 రోజుల క్రితం రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమంలో ఉండి గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు అంటూ ఈవిడ ఒక ఎమ్మెల్యేని, ఈవిడ ఒక మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యురాలు అయి ఉండి ఒక శాసనసభ్యుడిని పట్టుకుని గాలి నా కొడుకు అనేటువంటి మాట మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ మీడియా సమావేశాల్లో కూడా అదే పదాన్ని ఉచ్చరించటం, మరి దానిపైన ఆయన కూడా ఏదో మాట్లాడారు, కౌంటర్ ఇచ్చారు. అది పట్టుకుని ఈ రోజున నన్ను అవమానిస్తున్నారు, నా కొడుకు నేను కలిసిన ఫోటోలు మార్ఫ్ చేసి చాలా అసభ్యంగా చేస్తూ ఉన్నారు, ఇది తెలుగుదేశం పార్టీ కల్చర్, ఇదే వాళ్ళ అసలు రూపం అని చెప్పి ఈ రోజున ఆవిడకి బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటువంటి డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఈ ఓవరాల్ ఎపిసోడ్ని ఎట్లా చూడాలి? అంటే రామాయణంలో ఎవరో ఒక మహిళ ఉంటుంది, ఆమెని అతను ఎవరో ముక్కు చెవులు కోసేస్తాడు, శూర్పణఖి లక్ష్మణుడో ఏదో. ఇప్పుడు మరి అలా అని శూర్పణఖి కన్నీళ్లు పెట్టుకుందని చెప్పి అప్పుడే జనంలో సానుభూతి వస్తుందా? అసలు మాట వరుసకు అనుకుందాం. అంటే ఏంటి మీరు అన్నారు, రోజా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఈ విధమైనటువంటి భాష, హావభావాలు, అసలు ఆ అభినయం, వాళ్ళ రోజాను చూసే కదా మహిళలంతా రాజకీయం అంటే వెనుకంజ వేస్తోంది. మహిళలు రాజకీయాల్లోకి రావాలి అని ప్రోత్సహించిందేమో ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధాని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మనం చూసాం మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇప్పుడు రేపొద్దున 33% అమలు అవుతుంది. అందరూ మహిళలు రేపు చట్టసభల్లో అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అది అప్లికబుల్ అనమాట. రేపు రాబోయే శాసనసభలో కూడా 175 స్థానాలు పెరుగుతాయి, ఏది 225 స్థానాలు అవుతాయి. అందులో దగ్గర 60-70 మంది నీకు మహిళలే ఉంటారు. కానీ ఒక మహిళ ఎలా ఉండకూడదు, ఒక రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదు అనేదానికి నీకు రోజాయే ఒక నమూనా. అరే ఆ మాటలేంటి, ఆ వీడియోలు కూడా ఈ మధ్య హల్చల్ చేస్తూ ఉంటాయి. ఏం చేస్తావు, రేపు చేస్తావా, చేసుకో. ఒక మహిళ మాట్లాడే మాటలేనా? లోకేష్ను ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడింది? అసలు ఎంత బురద ఎదిగేటటువంటి ఒక నాయకుడి మీద పోశారు. అంటే ఇప్పుడు మనం చూసాం ఏంటి, ఏదో పిల్ల బిత్రేగాడని, అసలు నోటికి ఎంత వస్తే అంత అన్నమాట. అసలు అసెంబ్లీలో ఆమె చేష్టలు, హావభావాలు, ఆ రోజు కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నప్పుడు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు, పీతల సుజాతని, అనితని, ఆ రోజు అనిత కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు మరి నీ వల్ల కాదా? ఎంతమంది తెలుగు మహిళా నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటి, అనురాధ, అనిత, లేకపోతే అసలు లేటెస్ట్గా నిన్న చూసాం మనం ప్రశాంతి మేడం, ఎవరామె, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు? అరే హైకోర్టు సీరియస్ అయింది మొన్న దానిపైన. ఒక గౌరవ మహిళా శాసనసభ్యురాలి పట్ల నువ్వు మాజీ శాసనసభ్యుడై ఉండి ఆ అవాకులు, ఆ చవాకులు, బోరుబావు అన్నాడు, అసలు రకరకాలుగా మాట్లాడాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రసన్నను సమర్థిస్తాడు. ప్రసన్న ఇంటిపైన దాడి చేశారంట, ఈయన అసలు గగ్గోలు పెడతాడు. వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు. ఎవరిని? జగన్ని. ప్రసన్న అక్క నా ఇంట్లో ఉంది, నా భార్య నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కూతురే, 12 కేసులు పెట్టించావు నువ్వు ఆమె మీద, నా ఇంటి మీద దాడి చేశాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరి అదే ప్రసన్న అక్కను ఉద్దేశించి దుర్భాషలాడాడు, ఇంట్లో నా తల్లి 90 ఏళ్ళ ఉంది, 100 మందితో నా ఇంటి మీద దాడి చేసి అసలు భయోత్పాతం సృష్టించి ఇల్లంతా ధ్వంసం చేసి కాలబెట్టి, ఆ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన జరిగిన ఆ దాడి నువ్వు ఖండించావా?
ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి, కన్నీళ్లు నువ్వు పెట్టుకోవటం, సానుభూతి పొందాలనుకుంటే వచ్చుద్దా? ఇప్పుడు భాను అన్న మాటలు మనం సమర్థించాం, ప్రసన్న అన్న మాటలు మనం సమర్థించాం. ఏది అది తప్పు. గాలి భానుప్రకాష్ పైన కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ కూడా సీరియస్ అయ్యారంటున్నారు. కాకపోతే ఒకటి, అతను బాధితుడు. మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు, ఏమని అసలు గాలిలో గెలిచారు ఈ గాలి నా కొడుకులని ఎమ్మెల్యేలు అంటావా? ఎమ్మెల్యేలు నీకు గాలి నా కొడుకులు అన్న మాట, అసలు శాసనసభ ఈమె పైన సుమోటాగా కేసు పెట్టాలి, నోటీసు ఇవ్వాలి. ఇంతవరకు శాసనసభ కార్యదర్శి ఎందుకు స్పందించలేదు? సభాపతి అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి పేరున అని ఎలా వాగాడు? 80 ఏళ్ళు వచ్చాయి అయ్యన్న పాత్రుడు, నువ్వు జావ్వా అని అంటావా? 76 ఏళ్ళు వచ్చాయి చంద్రబాబు, నువ్వు జావ్వా అంటావా? పేరుని నానికి శాసనసభ కార్యదర్శి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన శాసనసభ నాయకుడు, లీడర్ ఆఫ్ ద హౌస్. అది హౌస్కు జరిగిన అవమానం. ఈయనేంటి? స్పీకర్, హెడ్ ఆఫ్ ద హౌస్, సభాపతి. అయ్యన్న పాత్రుడి మీద మరి ఆ విధంగా మాట్లాడినప్పుడు పేర్ని నానికి సభా కార్యదర్శిగా నువ్వు నోటీసు పంపువా? ఈమె ఎవరు? రోజాకి ఆ రోజు నోటీసులు వస్తే ఈ పరిస్థితి వచ్చేదా? ఏమన్నది రోజా గాలి భానుని ఉద్దేశించి? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నావు. అతనికి ఖాళీ, అతనేమన్నాడు? నువ్వు వ్యాంపుకి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ ఏదో అన్నట్టున్నాడు. ఇక్కడ భాను వ్యాఖ్యలను మనం సమర్థించాం. ఇది తప్పు. ఏది? ఇవాళ ముద్దు కృష్ణమనాయుడు కుటుంబం నుంచి వచ్చావు, రాజకీయ కుటుంబం. మీ నాన్న ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు? మీ నాన్న ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు, చంద్రబాబుతో, రాజశేఖర్ రెడ్డితో అందరితో కలిసి పనిచేసినాడు. ఒక లెక్చరర్గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా, సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, అలాంటి కుటుంబం బురదగుంట మీద నువ్వు రాయేస్తావా? ఏమవుతుంది? నీ ముఖం మీదే చిందుద్ది. రోజా మాట్లాడుతూ ఏదో వీడియో ఈ మధ్య నిన్న మొన్న చూసా, ఆమె తిట్టిందేమో భానుని, కానీ అది జగన్ ఫోటో పెట్టి తిప్పుతున్నారు. ఏది? ఆమె ఏమన్నది? తల్లి నీ తల్లి నిన్ను చీత్కరించింది, నీ చెల్లి నిన్ను చీకొట్టింది అని భానుని అన్నదా, జగన్ అన్నదా? అర్థం కాల. రోజా జగన్మోహన్ రెడ్డినే అన్నదేమో, నీ తల్లి నిన్ను చిత్కరించింది, నీ చెల్లి నిన్ను చీకొట్టింది, విజయమ్మ, షర్మిల. జగన్ ఎపిసోడ్ గుర్తొచ్చింది. ఇవాళ వీళ్ళు ఏంటంటే, ముందు ఒక మాట అనేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు ఆలోచించాలి. చెయ్యి జారినా తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమంట. కానీ ఇప్పటికీ ఇంకా ఆవిడ పైన, అంటే ఆవిడ గతంలో మాట్లాడినటువంటి మాటలు అవన్నీ మీరు అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ తిప్పుతూ ఉన్నారు, అవి కూడా పెద్ద వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో నిన్న ఆవిడ సాక్షి డిబేట్లో కూర్చుని ఒక డిమాండ్ని చేశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గాలి భానుప్రకాష్ మీద వెంటనే ఆయన పైన కేసు పెట్టేలాగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి, తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మహిళల గురించి, లోకేష్ గారి ఇంట్లో మహిళల గురించి కూడా మేము ఇలాగే మాట్లాడతాం, మీరు మా మీద కేసులు పెట్టడానికి వస్తే మాత్రం మేము న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం అంటూ మళ్ళీ అదో వితండ వాదన. ఎలా చూడాలి? తేల్చుకోండి, ఎవరొద్దన్నారు? ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను మీరు ఎలా సమర్థించారు? అంటే మేడం ప్రశాంతి మహిళ కాదా? ఆ రోజు సాక్షి మీడియా ఈ చర్చలు ఎందుకు పెట్టలేదు? ఈ రోజు ఆ రోజు మాట్లాడచ్చు కదా, ఎందుకని మాట్లాడలేదు? ఇప్పుడు వీళ్ళందరూ ఆ రోజు ప్రసన్న వ్యాఖ్యలను కనుక ఖండించుంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఖండించమని మిమ్మల్ని అడిగే నైతిక హక్కు మీకు ఉండేది. ఇప్పుడు ఈమె కన్నీళ్లు పెట్టినంత మాత్రాన ఇక నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లా గుద్దుడా? అంటే వీళ్ళ కన్నీళ్ళకు కూడా ప్రజలు సానుభూతి లేదంటే అన్ని నేరాలు వీళ్ళు చేశారు, అన్ని ఘోరాలు వీళ్ళు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ఒక కళంకం. ఇప్పుడు ఈ రోజా కావచ్చు, లేకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళకి సానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది?